వరుసగా 2 ఓటముల తర్వాత కోల్కతాపై బోణి కొట్టింది ముంబై ఇండియన్స్. ముంబై బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టార్గెట్ని ముంబై ఇండియన్స్ కేవలం 12.5 ఓవర్లలోనే చేసింది. అయితే ఈ మ్యాచ్ విజయంతో కొత్త స్టార్ని పరిచయం చేసింది ముంబై. ఆ ప్లేయర్ ఎవరంటే అశ్వనీ కుమార్. కోల్కతాపై డెబ్యూ చేసిన ఈ ప్లేయర్ తను ఆడిన తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ మ్యాచ్లోనే 4 వికెట్లు తీసిన మొదటి ఇండియన్ బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కోల్కతా స్టార్ ప్లేయర్స్ అయిన రహానే, రింకు, రసెల్ లాంటి వికెట్స్ తీసి ముంబై గెలుపులో కీలకంగా మారారు. ఈ సంచలన ప్రదర్శన తర్వాత తన తండ్రి ఆర్కేష్ కుమార్ ఏమన్నాడంటే, వర్షం వచ్చినా ఎండ కొట్టినా అశ్వని డైలీ ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ట్రైనింగ్లోనే గడిపేవాడు. కొన్నిసార్లు సైకిల్ మీద, ఇంకొన్నిసార్లు లిఫ్ట్పై వెళ్ళేవారు. ఆటో ఛార్జీలకి 30 రూపాయలు అడిగేవారు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ 30 లక్షలకి దక్కించుకుంది. తాను తీసుకున్న ప్రతి పైసాకు న్యాయం చేశాడు అని అన్నారు. మరి ఈ ప్లేయర్ బుమ్రాలా మరో స్టార్ ప్లేయర్ అవుతారా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.